ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 6వ పోర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో కోల్కతా నైట్ రైడర్స్ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనేక రికార్డులకు వేదికవడమే కాకుండా ఈ సీజన్ ప్రారంభం నుండి కొనసాగుతున్న ఒక బలమైన సెంటిమెంట్కు తెరదించింది. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న జట్లే విజయం సాధించగా ఈ 6వ మ్యాచ్లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 65 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టార్గెట్ డిఫెండ్ చేసుకున్న మొదటి జట్టుగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ ఆ నిర్ణయం ఏమాత్రం ఫలించలేదు. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఆరంభం నుండే కోల్కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైభవ అరోరా వేసిన 3వ ఓవర్లో హెడ్ 21 పరుగులు పిండుకోగా వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో అభిషేక్ శర్మ ఏకంగా 25 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించారు. వరుణ్ చక్రవర్తి తన కెరీర్లోనే ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. కేవలం 4.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటిన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే ముగిసేసరికి 84 పరుగులు చేసి ఈ సీజన్లోనే అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ అప్పటికే జట్టుకు కావాల్సిన టోన్ సెట్ చేశాడు. అభిషేక్ శర్మ సైతం తన విధ్వంసాన్ని కొనసాగిస్తూ 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను రోహిత్ శర్మ తర్వాత టీ20లో ఓపెనర్గా 300 సిక్సర్లు దాటిన రెండో భారతీయ బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ వరుసగా 3 ఫోర్లు బాది జోరు పెంచినప్పటికీ బ్లెస్సింగ్ ముజర్బానీ వేసిన 9వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరినీ అవుట్ చేసి ముజర్బానీ హైదరాబాద్కు గట్టి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. వరుణ్ చక్రవర్తి పట్టిన ఆ క్యాచ్ కొన్ని యాంగిల్స్లో బంతి నేలను తాకినట్లు కనిపించినా నితిన్ మీనన్ మాత్రం అవుట్ అని ప్రకటించడంతో అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాటర్కు వెళ్లకుండా బౌలర్కు దక్కింది. ఆ వెంటనే అనికేత్ వర్మ కూడా 1 పరుగుకే అవుట్ అవ్వడంతో 111 పరుగులకు 1 వికెట్స్తో పటిష్టంగా ఉన్న హైదరాబాద్ ఒక్కసారిగా 118 పరుగులకు 4 వికెట్స్కు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడే ఎస్ఆర్హెచ్ జట్టు తన మానసిక దృఢత్వాన్ని ప్రదర్శించింది. విపత్కర పరిస్థితుల్లో జతకట్టిన హెన్రిచ్ క్లాసెన్ మరియు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఎంతో బాధ్యతగా ఆడారు. పిచ్ స్వభావాన్ని త్వరగా అర్థం చేసుకున్న ఈ జోడీ 250 పరుగులు చేయాలనే ఆతృత పడకుండా ఇన్నింగ్స్ను రీబిల్డ్ చేయడంపై దృష్టి పెట్టారు. క్లాసెన్ తన సహజ సిద్ధమైన దూకుడును పక్కన పెట్టి క్యాలిక్యులేటివ్ ఇన్నింగ్స్ ఆడగా నితీష్ రెడ్డి అతనికి అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరూ 5వ వికెట్కు 53 బంతుల్లో 82 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్లాసెన్ 34 బంతుల్లో 52 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అవ్వగా నితీష్ రెడ్డి 39 పరుగులు చేసి జట్టు స్కోరును 226 పరుగుల భారీ స్థాయికి చేర్చారు. కోల్కతా బౌలర్లలో ముజర్బానీ 4 వికెట్లతో రాణించినప్పటికీ స్పిన్నర్లు నరైన్ మరియు చక్రవర్తి ధారాళంగా పరుగులు ఇచ్చారు. అనుకూల్ రాయ్ తన 2 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి ఆకట్టుకున్నాడు. మొత్తం మీద హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యం కోల్కతా ముందు ఒక హిమాలయ పర్వతంలా నిలిచింది. లక్ష్య ఛేదనలో కోల్కతా ఓపెనర్ ఫిన్ అలెన్ మొదటి ఓవర్లోనే సంచలనం సృష్టించాడు. డేవిడ్ పైన్ బౌలింగ్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో ఏకంగా 28 పరుగులు పిండుకుని హైదరాబాద్ వెన్నులో వణుకు పుట్టించాడు. అయితే ఇషాన్ కిషన్ తెలివిగా బౌలింగ్ మార్పు చేసి హర్ష్ దూబేను రంగంలోకి దించడంతో అలెన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ రహానే 8 పరుగులు మాత్రమే చేసి ఉనాద్కత్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ఆఖరి బంతికి గ్రీన్ మరియు రఘువంశీ మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల గ్రీన్ రన్ అవుట్ అవ్వడం కోల్కతాను కోలుకోలేని దెబ్బతీసింది. ఇషాన్ మలింగా అద్భుతమైన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చూపిస్తూ వికెట్ కీపర్ వైపు కాకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో చేసి గ్రీన్ను అవుట్ చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. పవర్ ప్లే ముగిసేసరికి కోల్కతా 74 పరుగులు చేసిన 3 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. మధ్య ఓవర్లలో అంక్రీష్ రఘువంశీ ఒంటరి పోరాటం చేస్తూ 200 స్ట్రైక్ రేట్తో బౌండరీల వర్షం కురిపించాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను రింకు సింగ్తో కలిసి 4వ వికెట్కు 46 పరుగులు జోడించాడు. అయితే రఘువంశీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ విషయంలో తడబడ్డాడు. మరోసారి ఇషాన్ మలింగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో రఘువంశీని రన్ అవుట్ చేయడంతో కోల్కతా ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. రింకు సింగ్ 35 పరుగులు చేసి నితీష్ రెడ్డి వేసిన స్లో బంతికి అవుట్ అవ్వగా సునీల్ నరైన్ మరియు రమణదీప్ సింగ్లను మలింగా తన యార్కర్లతో బోల్తా కొట్టించాడు. చివరలో వరుణ్ చక్రవర్తిని ఉనాద్కత్ అవుట్ చేయడంతో కోల్కతా 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంలో హైదరాబాద్ బౌలర్ల సమిష్టి కృషి స్పష్టంగా కనిపించింది. జయదేవ్ ఉనాద్కత్ 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
నితీష్ రెడ్డి బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి అద్భుతమైన ఆల్రౌండ్ షోతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇషాన్ మలింగా కూడా తన కంబ్యాక్ మ్యాచ్లో 2 వికెట్లు తీయడమే కాకుండా 2 కీలకమైన రన్ అవుట్స్ చేసి విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో హైదరాబాద్ నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి రావడమే కాకుండా పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుండి 6వ స్థానానికి ఎగబాకింది. ఆరెంజ్ క్యాప్ 103 పరుగులతో రఘువంశీ చేతికి వెళ్లగా పర్పుల్ క్యాప్ మెరుగైన ఎకానమీతో ఉనాత్కర్ దక్కించుకున్నాడు. ఈ అల్టిమేట్ కంబ్యాక్తో ఎస్ఆర్ హెడ్ జట్టు తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు చాటి చెప్పింది. మరి ఇదే జోరును వారు తదుపరి మ్యాచ్లో కూడా కొనసాగిస్తారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.